ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది రాహు గ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మేటువంటి షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, ₹1,00,000 జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాశుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి 2025 మార్చి మాసంలో ఎలా ఉండబోతోంది? అసలు ఈ సింహరాశి వారికి మరి మొన్నటిదాకా ఆకస్మికమైన ఇబ్బందులు, చికాకులు, ఇంటిలిపాదుతో అనారోగ్యాలు, అప్పుల బాధలు ఉండేయండి. మాకు మీరేం బాగుందని చెప్పారు, మాకు ఈ డబ్బులు పోయినా, ఈ వాహనం పోయింది, మీరు ఇది కొంటా అన్నారు, నేను ఇది కొనలేకపోయాను, ఈ ఉద్యోగం లేకపోయింది అంటే అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మాసంలో సింహరాశి వారికి 1-3 వారాలు కాస్త సంయమనము, ఓర్పు, సహనము లాంటివి మీరు ఏర్పాటు చేసుకోవాలి. బాగుందండోయ్. నెగిటివ్ ఫలితాలు దాదాపు ఎక్కడో ఒక రాశి వారికి ఏదో ఒక వారమే తప్ప నాకు తెలిసి ఈ యొక్క పాల్గొన మాసం, మార్చి మాసం మొత్తం కూడా అన్ని రాశుల వారికి చాలా మంచి శుభయోగాన్ని కలిగించబోతోంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరం వెళ్తూ క్రోధానంతా కూడా వదులుకొని ఆ విశ్వావసునామ సంవత్సర శుభ ఫలితాలని మనకి చూపించి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది నాకు. అందుకే మరి ఈ మాసంలో మీకు అందరికి బాగుండొచ్చు. బట్ ఈ సింహరాశి వారికి మాత్రం 1-3 వారాలు సామాన్య ఫలితాలు గాను, 2-4 వారాల్లో అత్యంత అదృష్ట యోగాన్ని, ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఈ మాసంలో మీకు 5-10 కోట్ల ధన ప్రాప్తి రావచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల గత 10 ఏళ్లుగా పట్టినటువంటి మీ యొక్క ఈ షేర్ మార్కెట్ ప్రయాణం బిట్ కాయిన్స్ లాగా మారి, బిట్ కాయిన్స్ లో మీకు ఒక బిట్ కాయిన్ కి కనీసం ఎంత లేదన్నా 50 లక్షలు 60 లక్షల దాకా మీకు రెట్టింపు ధర పలికే అవకాశం కూడా ఉండవచ్చు. అటువంటి స్థాయి అంటే బిట్ కాయిన్స్ యొక్క స్థితి 1,50,000, 2 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మధ్యలో ఉంటుంది. కానీ అటువంటి స్థితి మీకు కలిగే అవకాశం కూడా ఉండవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి రావచ్చు. వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి విషయంలో కూడా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తిని, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోగలిగే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక ప్రయోజనం, అప్పుల బాధల నుంచి ముక్తి కలగడం. విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉందండో. విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభం. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా అనుకూలత ఉంటుంది. కాబట్టి మొదటి వారంలో జరిగేటువంటి పరీక్షల్లో అధిక శ్రద్ధ, ఏకాగ్రత. 3వ వారంలో ఇతరుల మీద ఆధారపడకపోతే చాలు, పాస్ అవుతారు. బెస్ట్ ర్యాంక్ తర్వాత అంటే 1-3 వారాల్లో బెస్ట్ ర్యాంక్ రాకపోయినా ఇతరుల మీద ఆధారపడకపోతే ఉత్తీర్ణత బాగుంటుంది, అటెంప్టేషన్ బాగుంటుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు ప్రయోజనాలు పొందుకుంటారు. అదే 2-4 వారాల్లో ఆనంద, అదృష్ట యోగాలు, మంచి ర్యాంక్, టాప్ 10 ర్యాంక్స్ లో ఉండగలిగే అవకాశాలు. అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. బ్యాక్లాగ్ కావచ్చు, వార్షిక పరీక్షలు కావచ్చు, లేదా పోటీ పరీక్షలు కావచ్చు, IELTS, GRE, TOEFL, GMAT, SAT పరీక్షలు కావచ్చు, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కావచ్చు, అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రయత్న పూర్వక పరీక్షలు కావచ్చు. వాటిలో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థితి. విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది. విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యారంగంగా అనుకూలత. ఇక వ్యాపార పరంగా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలంగా ఉండబోతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభదాయకం. స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి వ్యాపార లాభం. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. కనుక వస్తువాన ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, వృత్తిపరంగాను లాభమయ జీవనం పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త స్థలాన్ని కొనుగోలు చేయడం, గృహయోగము, వివాహ సంబంధ అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. మంచి అంటే సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే 2 వారాలు భగవద్గీత పాలన ఎక్కువ చదువుకోవడం, వినాయకుడి నామస్మరణ చేసుకోవడం, ఎవరికైనా బీద వాళ్ళకి పుస్తకము, పలకలు, స్కూల్ డ్రెస్సులు, చెప్పులు లాంటివి కానుకగా ఇస్తే మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.